చాలామంది తెలియని విషయం ఏంటంటే గురక అనేది ఒక వ్యాధి. గురక వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. నా పేరు డాక్టర్ ఎంవి రావు. నేను యశోద హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. గురక ఎందుకు వస్తుందంటే మీరు పడుకున్నప్పుడు మీ శ్వాస వ్యవస్థలో అంటే శ్వాస పీల్చుకునే నాళము ఆ ఎయిర్వేస్ అనేది కూడా అడ్డుపడుతుంటాయి, అబ్స్ట్రక్షన్ వస్తుంటుంది. అది ఒబిసిటీ వల్ల కావచ్చు, లేదా ఎనటామికల్గా లేదా జబ్బు వల్ల ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ శ్వాస వ్యవస్థలో ఈ గురక వస్తుంటుంది. గురక పెట్టినప్పుడు మీ మెదడుకు ఆక్సిజన్ అందదు. అందకపోవడం వల్ల బాడీకి రాత్రిపూట రెస్ట్ ఉండదు. మనం ఎందుకు నిద్రపోతామంటే పగలంతా కష్టపడేటప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది, బాడీ ఎక్కిపోతుంది రాత్రిపూట. అది జరగదు గురక ఉన్న వారిలో. అలా జరగకపోవడం వల్ల అనేక హార్మోన్స్ ఉత్పన్నమై స్ట్రెస్ హార్మోన్స్, పల్స్ రేట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఏ అవయవం కూడా సరిగా రెస్ట్లోకి పోదు కాబట్టి మీకు పగలు చికాకుగా ఉంటుంది, ఫ్రెష్గా ఉండరు. అందుకే ఎక్కడ కూర్చున్నా మీరు కూరుపాటు పడుతుంటారు, నిద్ర వస్తుంటుంది. అది OSA అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి లక్షణం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఒబీస్ పీపుల్ చాలా కామన్గా ఉంటుంది. ఒబీస్ లేని వారు కొంతమంది ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళు సాధారణంగా గురక పెడుతూ ఉంటారు, అదేవిధంగా ఎక్కడ నిద్రపోతూ ఉంటారు, చికాకుగా ఉంటారు. ఒకసారి డ్రైవింగ్ చేసేటప్పుడు కూరుపాటు పడి యాక్సిడెంట్ చేస్తుంటారు. ఈ వ్యాధి గుర్తుపట్టడం చాలా మంది కష్టం. కాకపోతే అనుమానం వస్తే వెంటనే దానికి స్లీప్ స్టడీస్ పరీక్ష చేయించుకొని సరైన చికిత్స చేసుకుంటే మీరు ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. లేకపోతే మీకు తెలియకుండానే సైలెంట్గా మీ బాడీలో అనేక మార్పులు వచ్చి అనేక అవయవాలు చెడిపోయే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.